దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. హతమార్చిన ప్రత్యర్థులు వేట కొడవళ్లతో ఈ దారుణం నిన్న రాత్రి నల్లగుంట్ల గ్రామంలో జరిగిన మొహర్రం సంబరాల్లో ఈ ఘటన చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కత్తులతో దాడి చేసినట్లు ఈ హత్యకు గురైన వ్యక్తి బైరబోయిన వెంకటేశ్వర్లుగా పరిగణించారు. గతంలో నల్లగుంట్ల సర్పంచ్ భర్త వెంకటేశ్వర్లు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బైరబోయిన వెంకటేశ్వర్లు ఇరు కుటుంబాల రాజకీయ వివాదాల కారణంగా ప్రత్యర్థులు మట్టుపెట్టినట్లుగా సమాచారం. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది డోనాల మండలం నల్లగుంట విలేజ్లో 2021 ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ తరఫున మరియు వైసీపీ రెబల్ ని ఇద్దరు కంటెస్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఒక వర్గం గెలవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు డిసీజ్డ్ ఉన్నాడు వెంకటేశ్వర, సో అప్పుడు వేరే రెబల్ పార్టీకి సపోర్ట్ చేశాడు అనేది వాళ్ళ ఫ్యామిలీ మీద ఉండే అభియోగం. బోత్ పార్టీస్ కూడా ఆదివాసీ. సో అప్పుడు గెలిపించిన సర్పంచ్కి వీళ్ళకి మధ్యలో ఉండే డిస్ప్యూట్స్ లో అప్పుడు అతను 22 ఫిబ్రవరి ప్రాంతాల్లో ఇప్పుడుండే డిసీజులు హత్య చేయడం జరిగింది. దానికి కారణం ఆ మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి జరిగింది. తర్వాత కుటుంబం కొంచెం దూరంగా ఉండటం కూడా జరిగింది. రాత్రి ఏదో పీర్లు పండుగ సందర్భంగా ఈ డిసీజుడు ఈ మధ్య ఫ్రీక్వెంట్గా రావటం పోవటం జరుగుతుంది. పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ తన అక్యూజ్డ్ మన మర్డర్ కేసులో అక్యూజ్డ్ కాబట్టి అది ఇంకా ట్రయల్లో ఉంది కేసు. సో ఈ కడుపులో ఆ రాజకీయ కక్షలు ఆ వ్యక్తిగా నేపథ్యం అనేది పెట్టుకుని దానికి సంబంధించిన బ్రదర్ కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు కలిసి ఈరోజు వచ్చిన అవకాశంలో ఇప్పుడు ఆ కేసులో ఇతను A1 అదే అతన్ని రాత్రి ఇక్కడ హత్య చేయటం జరిగింది. దీని మీద ఏం జరిగింది, ఆ పాత కేసులు ఏం జరిగింది, ప్లస్ ఈ కేసులో సో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, అసలు దీంట్లో ఉండే రాజకీయ కోణాలు ఏంటి, సో ఒకే పార్టీలో ఇట్లా 2 వర్గాల కింద నేపథ్యం దానికి సంబంధించినవి కూడా విచారించి ఆ దర్యాప్తు సిఐ గారు చేస్తారు. పూర్తి వివరాలు ఇంకా కూడా రిపోర్ట్ తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. నల్లగుంట్ల గ్రామం. నా భర్త బైరబోయిన వెంకటేశ్వర్లని 10 మంది కలిసి చంపేశారు. మొద్దు తిరుపతయ్య, మొద్దు రాము, మొద్దు రవణ, మొద్దు వెంకటేశ్వర్లు, బైరబోయిన బాల తిరుమలయ్య, బైరబోయిన అశోక్, మొద్దు బుల్లి, మొద్దు తిరుమలయ్య, మొద్దు మహేష్, మొద్దు చందు, వీళ్ళందరూ కలిసి నా భర్తను అతి దారుణంగా నరికి చంపారు సార్. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరే మాకు న్యాయం చేయాలి. నా పిల్లలు ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మాయి ఇంటర్ చదువుతుంది, అబ్బాయి 10 చదువుతుండు. నల్లగుంట్ల గ్రామం అది. నేను ఇక్కడ ఉండట్లేదు, ప్రజెంట్ అమ్మోలూరు రెంటాల్లో ఉంటున్నా. నా భర్త పొలం వేసుకోవాలని నల్లగుంట్ల గ్రామంలో ఉంటుండు. అతను పాత కక్షల వల్ల అతన్ని చంపేశారు. మీరే మాకు న్యాయం జరిగించేలా చేయండి. ఇంతవరకు నాకు ఏ డిపార్ట్మెంట్ అయితే న్యాయం చేయలేదు. నన్ను అతి దారుణంగా కొట్టి 4 సంవత్సరాల కింద ఈ ఊరి నుంచి ఎల్లగొట్టారు బట్టలు లేకుండా. చాలా దారుణంగా మొద్దు తిరుపతయ్య, మొద్దు వెంకటేశ్వర్లు, మొద్దు రాము, మొద్దు చందు, మొద్దు రమణ, రాము, పిల్లల చందు అందరు నన్ను చాలా దారుణంగా, మొద్దు నాగలక్ష్మి, మొద్దు పార్వతి
అందరు నన్ను దారుణంగా ఆడోళ్ళు మగోళ్ళు కొట్టి బట్టలు లేకుండా దారుణంగా ఈడ్చి కొట్టారు నడి సెంటర్లో ఈ ఊర్లో. అప్పుడు జరిగిన దానికి నేను ఈ ఊరిడిచి వెళ్ళిపోయి మా అమ్మోళ్ళ ఊర్లో బ్రతుకుతున్నా. నా పిల్లలు చదువుల కోసం బతుకుతుంటే నా భర్త ఇక్కడే ఉండి ఇలా చనిపోయాడు సార్. మీరే నాకు న్యాయం చేయాలి. నా భర్తని పాత కక్షల ద్వారా ఇలా చేశారు. అలా చేయడం వల్ల వీళ్ళు ఇలా చేసి నాకు ఇంత అన్యాయం జరిగిపోయింది సార్. నా పిల్లల్ని నాకు న్యాయం జరిగేలా చేయండి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారిని అడుగు వేడుకుంటున్నాను. మీ పాదములు పట్టుకొని విన్నపముగా వేడుకుంటున్నాను సార్. నాకు న్యాయం చేయండి. నా బిడ్డలకు న్యాయం చేయండి. ఈ గ్రామంలో ఎవరు సాక్ష్యం చెప్పట్లేదు. వాళ్ళు చంపుతుంటే వీడియో తీసినా సాక్ష్యం చెప్పినా మళ్ళీ వచ్చి వాడిని నరికినట్టే మిమ్మల్ని నరుకుతాం, బైరబోయిన వెంకటేశ్వరులు నరికినట్టే మిమ్మల్ని నరుకుతామని గ్రామంలో ఆ వ్యక్తులందరినీ బెదిరించారు. బెదిరించడం వల్ల అందరూ మేము సాక్ష్యం చెప్పమంటున్నారు. ఇంకా మీరే నాకు న్యాయం జరిగించాలని అడిగి వేడుకుంటున్నాను.